మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన భారత్ బ్రాండ్ రైస్ ఢిల్లీలో విక్రయాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. డ్వాక్రా మహిళలు, పొదుపు సంఘాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ, మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం ఏర్పాటు, ఇప్పటికే 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ శ్రేణులతో అధినేత కేసీఆర్ భేటీ, నల్గొండ ప్రాంత ముఖ్య నేతలతో చర్చలు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పార్టీ కండువా కప్పి స్వాగతించిన ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కొత్త వాహనాలకే టీజీతో రిజిస్ట్రేషన్, పాత వాహనాలు టీఎస్గానే కొనసాగుతాయన్న రవాణా శాఖ అధికారులు. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు జరిపించాలి, ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి సహా ఆప్ నేతల ఇళ్లలో ఈడీ దాడులు, మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నామన్న ఈడీ అధికారులు. కర్ణాటక ముఖ్యమంత్రికి రాష్ట్ర హైకోర్టు జరిమానా, ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశం. గృహజ్యోతి పథకం అమలుకు సిద్ధమైన కార్యాచరణ, ఇంటి యజమానులతో సహా అద్దెకుండే వారికి కూడా వర్తిస్తుందన్న ప్రభుత్వం. జనసేనతో పొత్తులోనే ఉన్నామన్న పురంధేశ్వరి, సీట్ల సర్దుబాట్లలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని వెల్లడి. భారత్కు అమెరికా అత్యాధునిక డ్రోన్లు, MQ-9B డ్రోన్లను భారత్కు అందజేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా. క్యాన్సర్ బారిన పడిన బ్రిటన్ కింగ్ చార్లెస్ III త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. కశ్మీర్లో మంచు బీభత్సం, ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ.